నా హృదయపూర్వకమైన నమస్కారం. आजा सामने आ जाओ, सामने आ जाओ, थोड़ा पीछे, जरा पीछे हट जाओ। भाई जरा पीछे हट जाओ, पीछे हटो प्लीज। अरे मेरा पीछे हटो जी, भाई जरा हट जाओ जी, पीछे हट जाओ जी, पीछे हट जाओ। హలో అందరికీ నేను ఈరోజు ఆగస్ట్ 15 15 ఆగస్ట్ 3 రంగుల జెండా తిరంగ పతాక్ ఎగరేసుకుని 78వ సంవత్సరంలో అడుగుపెట్టిన భగత్ సింగ్ యువసేన వారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులందరినీ స్పృహలోకి తెచ్చుకుని వారిని గౌరవించుకుని వారిని పూజించుకునేటువంటి ఒక పవిత్రమైన దినం మనకు ఒక పండుగ దినం, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగ ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా వందే మాతరం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయం కాదైనా, కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్ఫురణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఉత్సాహంగా మనం ఉండడానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి 6 కాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటమర్చి మనకి కావాల్సినటువంటి ఇన్ని కోట్ల మంది 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పండించేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముకలంటున్నారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు గోచుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. నాకు ఇష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు, అందుకే మీ అందరికీ తెలుసో లేదో, గురునాథ అప్పారావు కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు. కాదు, దేశం అంటే మనుషులు, మన మనుషుల చేత నిర్మించబడింది దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడు రాసినటువంటి గీతం.
మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం. అటువంటి దేశం మొత్తం యావత్ భారతాలను యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాతరం గారి జనగణమన ఆలపిస్తుంది. మనందరం ఒకటి, మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒకటి, భారతదేశం అంతా ఒకటి. అటువంటి మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావలసినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశం. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మ మీద మనం ఎగరేసుకుంటున్నాం. ఈ రోజు ఈ తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పిల్లల వెంకయ్య గారు నిర్మించినటువంటి, రచించినటువంటి, పొందుపరిచినటువంటి ఈ తిరంగ పతాకాన్ని, ఒకటి కాషాయం, అది ధర్మానికి ధార్మికతకి గుర్తు, 2 తెలుపు, ఇది శాంతికి గుర్తు, 3 ధర్మాన్ని పాటించేటువంటి మతం. అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మచక్రం కింద ఈ 3 రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం, జాతీయ జెండా. జై భారత్. से रिक्वेस्ट करता हूँ ट्रैफिक को रुका दीजिए या तो फिर उनको पूरा बंद कर दीजिए। जरा नको पीछे समझो, फोन में नको, पूरे स्टेज पे चलना। आया आकाश, आया सामने जो भाई, सामने जो आकाश, आकाश सामने भाई, तू अच्छा भाई, अरे तू आना भाई, थोड़ा प्लीज। आमंत्रित करता भगत सिंह युवा संघ की ओर से माननीय श्री ब्रह्मानंद जी हमारे भारत माता की, भारत माता की। उतने मूवीज हमारे ब्रह्मानंदन जी, और इतने साल में एक भी दाग नहीं है, ऐसी छवि बना के रखने वाले हमारे ब्रह्मानंदन जी का भगत सिंह युवा सेना आपका स्वागत करता है, आपका अभिनंदन करता है। मैं बताना चाहता हूँ हमारे ब्रह्मानंदन जी जो मूवी रिलीज होती है, हर वो मूवी में बचपन से तो हम देख रहे हैं कि नहीं देख रहे हैं। ब्रह्मानंदन जी हमारे देश की जी का चरित्र है जो आज तक पूरे हिंदुस्तान के फिल्म इंडस्ट्री में शांतिपूर्वक उनकी बात सुनेंगे। ब्रह्मानंदन जी कह दिए, मैं बहुत बहुत धन्यवाद करना चाहता हूँ आपका। मैं हर एक चीज हमारे राजा ठकराल जी और हमारे पूरी भगत सिंह युवा सेना की टीम को रिक्वेस्ट करता हूँ
सम्मान करेंगे ब्रह्मानंदम जी का। ब्रह्मानंदम जी का भगत है, श्री राजा सिंह जी भी पहुंचने वाले हैं। मैं ब्रह्मानंदम जी से रिक्वेस्ट करूंगा कि बैग्स डिस्ट्रीब्यूट करें, बच्चों को बैग्स के लिए बच्चों को लेके आओ।